హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా స్టీల్ బ్రిడ్జ్ స్టేటస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకుముందే స్టీల్ బ్రిడ్జ్ విషయంకి వస్తే ఎంతవరకు కంప్లీట్ అయింది, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేసి విషయం అయితే వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. అందుకు కొనసాగింపుగానే అసలు ఇప్పుడు స్టేటస్ ఏ విధంగా ఉంది అనేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇద్దరు గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా, మంచి టెంపుల్ వీడియోస్, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఆనుకొని కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాపై ప్రధాన కాలువపై స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే రాజధానిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ అత్యంత కీలకం. ఎందుకు అంటే కరకట్ట పైన రవాణా ఒత్తిడిని తగ్గించడానికి, అదేవిధంగా పాత జాతీయ రహదారిపై నుండి అమరావతి రాజధానిలోకి వెళ్ళడానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారు 70 కోట్లతో అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రఖ్యాతిగాంచిన ఎన్సిసి కంపెనీ అయితే నిర్మిస్తుంది. ఈ ఎన్సిసి కంపెనీ రాజధాని అమరావతిలో అనేక రకాల ప్రాజెక్టులను అయితే నిర్మిస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ స్టేటస్ వచ్చేసరికి ప్రస్తుతానికి సిమెంటు దిమ్మెలపై గడ్డర్లను అయితే అమరిస్తున్నారు. ఈ అమర్చడం కూడా మ్యాక్సిమం అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం వీడియో తీసే సమయానికి గడ్డర్ల మధ్య ఖాళీ ఉంది. అంటే మిడిల్ భాగంలో అయితే గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక మరుసటి 2 డేస్ ఆగి వెళ్తేనే ఆ మధ్యలో ఉన్న ఖాళీని కూడా పూర్తి చేసేయడం కనిపించడం. అమరావతి పనులు ఏ విధంగా సాగుతున్నాయి అనడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ స్టీల్ బ్రిడ్జ్. 2 రోజుల గ్యాప్లోనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మ్యాక్సిమం పూర్తి చేశారనే చెప్పవచ్చు. ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో గడ్డర్లను వచ్చేసరికి పొడవాటివి 8 అయితే ఉపయోగిస్తున్నారు. అంటే 2 వరుసలుగా నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జిని ఒకవైపు 4, మరోవైపు 4, మొత్తంగా 8 గడ్డర్లను అయితే ఏర్పాటు చేశారు సిమెంట్ దిమ్మెలపై. ఈ గడ్డర్లను ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయే ఈ భారీ క్రేన్లు. ఇక గడ్డర్ల విషయానికి వస్తే ఈ గడ్డర్లు మొత్తం అసెంబుల్ చేయడానికి వీలుగా పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించి వీటికి కావాల్సిన అసెంబుల్ చేసుకోవడానికి స్టీల్ మొత్తాన్ని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అయితే వారు ఏర్పాటు చేసుకొని ఆ స్థలాన్ని ఉపయోగించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు పొడవాటివి మొత్తం 8గా అయితే ఏర్పాటు చేశారు. ఇక ఒక గడ్డర్కి మరొక గడ్డర్కి జాయింట్గా వేయడానికే ఈ బ్రిడ్జ్ గడ్డర్కి ఉన్న నెట్లు అనేవి ఉపయోగపడతాయి. ఈ ఒక గడ్డర్ మరొక గడ్డర్ వచ్చేసరికి అసెంబుల్ చేసిన తర్వాత వీటికి బోల్ట్లు అనేది ఫిట్టింగ్ చేసి మెషినరీ ద్వారా అయితే టైట్ చేయడం జరుగుతుంది. ఇవి స్టీల్ బ్రిడ్జి గురించి. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న అసెంబుల్ చేయాల్సిన సామాన్లు మొత్తం ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మీరు చూడొచ్చు అసలు స్టీల్ గడ్డర్ వచ్చేసరికి ఎంత హైట్తో ఉంది అనేసి ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత హైట్, ఎంత మందంతో అయితే ఉంది అనేసి. ఇదే విధంగా అన్ని గడ్డర్లని ఇంతే హైట్, మందంతో అయితే ఏర్పాటు చేస్తున్నారు బ్రిడ్జి పైన. ఈ క్రేన్ సహాయంతోనే గడ్డర్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎట్లాంటివి 2 అయితే ఈ బ్రిడ్జి సమీపంలో ఉన్నాయి. వీటి ద్వారా పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ ఖాళీ స్థలంలోనే ఈ బ్రిడ్జికి కావాల్సిన పనులు, అదేవిధంగా సామాన్లు అనేవి మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసుకొని బ్రిడ్జికి కావాల్సినట్టుగా తయారు చేసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్టీల్ బ్రిడ్జి గురించి. ఇక అమరావతి రాజధానిలో ఉన్న ఎప్పుడైనా వరద అనేది వస్తే వాటిని నియంత్రించడానికి, అదేవిధంగా కృష్ణా నదిలోకి ఎత్తిపోయడానికి పంపింగ్ స్టేషన్లు కూడా ఇంతకుముందు గవర్నమెంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ పంపింగ్ స్టేషన్ని, అదేవిధంగా రాజధానిలో ఉన్న వరదని, అదేవిధంగా దాహార్తిని తీర్చడానికి
రిజర్వాయర్‌లని కూడా నిర్మిస్తున్నారు. ఆ రిజర్వాయర్‌లు వచ్చేసరికి నీరుకొండ రిజర్వాయరు, అదేవిధంగా పెనుమాక, ఇంకోటి శాఖమూరు. ఈ 3 రకాల రిజర్వాయర్‌లని కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పంపింగ్ స్టేషన్. రాజధానిలో వచ్చిన వరదని ఈ కృష్ణా నదిలోకైతే పంపింగ్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా కొంత నీటిని అయితే ఈ వీడియోలో స్టార్టింగ్‌లో చూసినట్టు కి కృష్ణా పశ్చిమ డెల్టాలోకి వదలడానికి కూడా ఈ పంపింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నిర్మిస్తున్నదే కృష్ణా పశ్చిమ డెల్టాపై నిర్మిస్తున్నదే ఈ స్టీల్ బ్రిడ్జి. ఇది మొత్తం ఓవరాల్ వ్యూ స్టీల్ బ్రిడ్జ్ గురించి ప్రస్తుతానికి ఉన్న స్టేటస్ అనేది ఇది. మరిన్ని క్యాపిటల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.